కమర్షియల్ సినిమాలు ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి? సో, దీని గురించి ఇప్పటికే చాలామంది క్రియేటర్స్, చాలామంది సినీఫైల్స్ చాలామంది దీని గురించి మాట్లాడారు. ఇది మాట్లాడుతూ ఉంటే ఆ డిస్కషన్ అనేది చాలా వరకు వెళ్ళిపోతుంది. కమర్షియల్ సినిమాలు ఎందుకు ఫెయిల్ అవుతున్నాయని. అంటే మీకు అనిపించొచ్చు. ఎందుకు ఫెయిల్ అవ్వడం ఏంటి? ఈ మధ్య కాలంలోనే సూపర్ బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి కదా! అని మీకు అనిపించొచ్చు. తిరిగి నా మీద మీకు కోపమొచ్చి వెంటనే మీరు కామెంట్స్ టైప్ చేసేయొచ్చు. బట్ ఒక్కసారి ఆగండి. కమర్షియల్ సినిమాలు సక్సెస్ అవుతున్నాయి. అంటే అది స్టోరీ మీద కూడా డిపెండ్ అయి ఉంటది. అంటే 1, 2 ఎగ్జాంపుల్స్ చూపించి ఇంక కమర్షియల్ సినిమాలు ఇంక తోపు అని మనం చెప్పలేము. సో, అంటే కమర్షియల్ సినిమాలు తోపే. ఆ ఎరా అనేది ఇప్పుడు అయిపోయింది. ఒకప్పుడు అన్నీ కమర్షియల్ సినిమాలే. బట్ ఇప్పుడేంటంటే ఆ ఎరా అయిపోయింది. సో, హీరో వచ్చి ఆహ్, ఓ 10 మందిని ఒక చేత్తో కొట్టగానే అది ఈ సినిమా హిట్ అయిపోవడం, బ్లాక్ బస్టర్ 100 క్రోర్స్ అనేవి ఆ స్థితిగతులనేవి ఇప్పుడు లేవు. ఆ సిట్యుయేషన్ అనేది ఇప్పుడు లేదు. అలా జరగడం లేదు కూడా. ఎప్పుడైతే మన తెలుగు ఇండస్ట్రీలో 2015 తర్వాత ఒక న్యూ ఎరా ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ స్టార్ట్ అయింది. కొత్త కొత్త డైరెక్టర్స్ వచ్చారు. న్యూ ఏజ్ డైరెక్టర్స్ వచ్చారు. సో, అప్పటినుంచి ఏంటంటే ఈ కమర్షియల్ సినిమాలనేవి మెల్లిమెల్లిగా రొట్ట కమర్షియల్ సినిమాలు మెల్లిమెల్లిగా తగ్గిపోతూ ఉన్నాయి. అంటే కమర్షియల్ సినిమాలన్నీ రొటీన్ క్రింజ్‌గా ఉండవు. కొన్ని సినిమాలు నిజంగా చాలా అద్భుతంగా ఉంటాయి. అంటే ఏ సినిమా పేరు నేను తీసుకురావట్లేదు. ఎందుకంటే నేను ఒక సినిమా చెప్తే లేదు ఆ సినిమా కాదు ఇంకొక సినిమా మంచి సినిమా అని ఎవరి పర్స్‌పెక్టివ్‌కి తగ్గట్టు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. కాబట్టే నేను ఏ సినిమా పేరు చెప్పట్లేదు. బట్ కాకపోతే ఎంటైర్ సిట్యుయేషన్ గురించి నేను మాట్లాడదాం అనుకుంటున్నా. కమర్షియల్ సినిమాలని ఈ మధ్య కాలంలో ఎలివేషన్స్ మీదే డిపెండ్ అయి ఉంటున్నాయి. ఎంత ఎలివేషన్ ఇస్తే అంత. స్టోరీకి గాని, ఆ యాక్టర్‌కి గాని ఎంత ఎలివేషన్ ఇస్తే అంత. పైగా ఏంటంటే ఆ ఎలివేషన్‌కి ఆ హీరో అర్హుడా? అలా అయితేనే మళ్ళీ ఆడియన్స్ ఎంకరేజ్ చేస్తున్నారు. సినిమాని ఆదరిస్తున్నారు. లేదా ఆ హీరోకి ఎలివేషన్ సింకే అవ్వట్లేదంటే ఫస్ట్ షోకే టాకొచ్చేస్తుంది. ఈ సినిమా బాగోలేదు అని. సో, మనం అంతకుముందు చూసుకుంటే నేను గత కొన్ని వీడియోస్‌లో కూడా చెప్పాను. మనం అంతకుముందు చూసుకుంటే సింగిల్ స్క్రీన్స్ ఎక్కువుండేవి. సోషల్ మీడియా ఎక్స్‌పోజర్ అసలు చాలా తక్కువగా ఉండేది. కాబట్టి ఏంటంటే ఒక సినిమా ట్రైలర్ గాని, టీజర్ గాని టీవీలో జస్ట్ ఒక చిన్న ప్రోమో వదిలినా ఆ చిన్న ప్రోమో కూడా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తే, పోస్టర్ ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తే ఖచ్చితంగా థియేటర్‌కెళ్ళి చూసేవాళ్ళు. ఒకసారి ఎలా ఉందో చూద్దాం అని చూసేవాళ్ళు. ఇప్పుడేంటంటే ఆ సిట్యుయేషన్ లేదు. రివ్యూస్ ఆహ్, చాలా వరకు ఆపేస్తున్నాయి సినిమాని. రివ్యూస్ కొంతమందేంటంటే ఆ సినిమా ప్లాట్ కూడా చెప్పేస్తున్నారు. దానివల్ల ఏంటంటే మల్టీప్లెక్స్‌లు కూడా పెరిగిపోవడం అనేది మెయిన్ రీజన్. సో, హిందీ సినిమా ఇవాళ ఎందుకు పడిపోయిందంటే దానికి కారణం ఫస్ట్ కారణం మల్టీప్లెక్స్. దాని తర్వాత చాలా కారణాలుండొచ్చు. స్టోరీ పరంగా గాని, ఎక్కువగా హై రీమేక్స్ వల్ల గాని చాలా కారణాలుండొచ్చు. కానీ మెయిన్ కారణం ఏంటంటే మల్టీప్లెక్స్. మల్టీప్లెక్స్‌లు ఉన్నా సరే సింగిల్ స్క్రీన్ తగ్గిపోయేసరికి సినిమాకైతే ఖచ్చితంగా సినిమా అయితే ఆల్‌మోస్ట్ పడిపోతుందిప్పుడు. ఇప్పుడేంటంటే ఖచ్చితంగా సినిమాలని ఆడియన్స్‌ని మెప్పించగలగాలి. ఫ్రీగా టికెట్ ఇచ్చి సినిమా చూడండన్నా సరే ఎవ్వరు చూడట్లేదు. అది ఖచ్చితంగా సినిమా గనక ఒక ఆడియన్స్‌ని, ఒక ప్రేక్షకుడిని, ఒక లేమ్యాన్ అంటే ఒక సాధారణ వ్యక్తిని గనక ఉత్తేజింపజేయగలిగితే, వాళ్ళని అట్రాక్ట్ చేయగలిగితే ఖచ్చితంగా వాళ్ళు 100 కాదు 200 పెట్టైనా సరే సినిమా చూసే అవకాశాలున్నాయి. అదే అడ్వాంటేజ్‌గా తీసుకొని చాలామంది ఆ 200 ఇంకా ఫస్ట్ డే ఫస్ట్ షోకి పెంచేస్తున్నారు టికెట్ రేట్స్. మరి అడ్వాంటేజ్ తీసుకొని పెంచినా సరే అక్కడ అది కూడా వర్కౌట్ అవ్వట్లేదు. సో, ఈ మధ్య కాలంలో మీరు చూస్తూనే ఉన్నారు చాలా పెద్ద పెద్ద సినిమాలకి ఇదంతా చేస్తున్నారు. టికెట్ రేట్లు పెంచేస్తున్నారు. సో, ఏంటంటే కల్ట్ ఫ్యాన్స్ తప్ప ఎవరు థియేటర్‌కి రావట్లేదు. నార్మల్‌గా మల్టీప్లెక్స్‌కి ఒక ఫ్యామిలీ అంతా కలిసెళ్ళాలంటేనే వేలల్లో ఖర్చవుతుంది. అలాంటిది ఫస్ట్ డే ఫస్ట్ షో రోజు అంతంత రేట్ టికెట్ ఉంటే అంటే టికెట్టే వేలల్లో ఉంటే సో, ఇంకా అందరూ కలిసి కల్ట్ ఫ్యాన్స్ తప్ప మిగతా వాళ్ళెవరు చూడడానికి అవకాశం లేదు. అక్కడితో కమర్షియల్ సినిమాలన్నీ సగం పడిపోతున్నాయి. ఇంకోటేంటంటే అంతకుముందు మనం ఒక డికేడ్ బ్యాక్ చూసుకుంటే ఆ హీరో పర్టిక్యులర్‌గా ఆ హీరోకి అంత స్టేచర్ లేకపోయినా సరే ఎలివేషన్ సీన్స్, మాస్ డైలాగ్స్ ఏదో ఒక హార్డ్‌కోర్ రొమాంటిక్ సీక్వెన్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా ఆ సినిమాని ఆదరించేవాళ్ళు. ఎందుకంటే అప్పటికున్న జనాల మైండ్ సెట్ అలాంటిది. కొంతమంది ఇంటలెక్చువల్ పీపుల్ అయితే వాళ్ళసలు కమర్షియల్ సినిమాలు అప్పుడు, ఇప్పుడు అసలు చూసేవాళ్ళే కాదు. మోస్ట్‌లీ ఇంటలెక్చువల్ పీపుల్ అనేవాళ్ళు వాళ్ళ ఆర్ట్ ఫిల్మ్స్‌కి ఎక్కువ వాల్యూ ఇస్తారు. ఆహ్, ఆహ్, కొంతమంది ఫిల్మ్ మేకర్స్ ఉన్నారు ఇక్కడ గూడా. సో, వాళ్ళ పేర్లు కూడా తీసుకురావట్లేదు. ఎందుకంటే మళ్ళీ మీకు పర్స్‌పెక్టివ్ చేంజ్ అయిపోద్ది. అసలు ఏది వాళ్ళ సినిమాలు బావుంటాయేంటి అని మీకు కూడా పర్స్‌పెక్టివ్ చేంజ్ అయిపోద్ది. సో, కాబట్టి ఏ డైరెక్టర్ పేరు, ఏ సినిమాల పేరు నేను తీసుకురావట్లేదు. సో, ఇప్పుడు కూడా ఏంటంటే ఈ కమర్షియల్ సినిమాలు ఎప్పుడు వర్కౌట్ అవుతున్నాయి అంటే అది కూడా ప్రాబబిలిటీ. ఆ హీరో స్టేచర్ బట్టి ఆ సినిమాలు వర్కౌట్ అవుతున్నాయి. లేకపోతే అస్సల వర్కౌట్ అవ్వట్లేదు. సో, కథతో కొట్టాలి ఎప్పుడైనా.
ఇది ఈ మధ్య కాలంలో చాలా మంది కొత్త కొత్త డైరెక్టర్స్ వచ్చి అది ప్రూవ్ చేశారు. కథతో కొట్టగలిగితే ఖచ్చితంగా సినిమా నిలబడుద్ది. లేదా ఒక షోకే ఆ పోస్టర్‌లన్నీ పీకేస్తారు థియేటర్ బయట. ఇంకో సినిమా వచ్చేస్తది దాని ప్లేస్‌లో. ఇప్పుడు ఆల్‌మోస్ట్ ఏంటంటే సినిమా అనేది మనం చూసుకుంటే 60% ఇంకా సాటిస్ఫాక్షన్ కోసమే తీయడం అన్నమాట. ఇంకా మిగతా 40% అనేది ఏదన్నా బిజినెస్ అయితే అనుకోకుండా బిజినెస్ అయ్యి ఏమన్నా లాభాలొస్తే వచ్చినట్టు గాని, లేకపోతే సినిమాలకి లాభాలు రావట్లేదు. అంటే ఎస్పెషల్లీ కమర్షియల్ సినిమాలైతే అసలు జనాలు పట్టించుకోవట్లేదు. ఏదన్నా కాన్సెప్ట్‌తో మెప్పించగలిగితే అంటే పాండమిక్ తర్వాత నుంచి ఈ నెట్‌ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్స్ కానీ, ప్రైమ్ సబ్స్క్రిప్షన్స్ చాలా మంది తీసుకొని సో, వైడ్ రేంజ్ ఆఫ్ కాంటెంట్ ఇంటర్నేషనల్ కాంటెంట్ చూడటం వల్ల ఏంటంటే, వాళ్ళకి ఇప్పుడు కమర్షియల్ సినిమాలనేవి నచ్చట్ల. పైగా ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే సినిమాలు ఫెయిల్ అవ్వడానికి మీమ్ రిఫరెన్సెస్. అంటే మనం చూసుకుంటే మనకి ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా క్రియేటివ్‌గా మీమ్స్ వస్తూ ఉంటాయి. ఆ మీమ్ రిఫరెన్స్‌ని ఆ థియేటర్‌లో తీసుకెళ్ళి పెడితే ఎవరు చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు? అంటే రూ. 200 టికెట్ కొనుక్కొని ఆ మీమ్ రిఫరెన్స్ చూడటం కోసం థియేటర్‌కి వెళ్ళాలా? అనే క్వెషన్ అనేది చాలా మందికుంటది. ఇక్కడ మీమర్సే చాలా క్రియేటివ్‌గా ఉన్నారు కదా! మనం ఫోను పక్కన పెట్టేసి థియేటర్‌కెళ్ళి రూ. 200 టికెట్ కొనుక్కొని చూడడం ఎందుకు? అని చాలా మంది ఆగిపోయే సిట్యుయేషన్స్ కూడా ఉన్నాయి. మనం రీసెంట్ టైమ్స్‌లో చూసుకుంటే ఆ యాక్టర్‌కి ఎంత పెద్ద స్టేచర్ ఉన్నా సరే, కథ సరిగ్గా లేకపోతే ఆహ్, నెక్స్ట్ ఆ సినిమా కనిపించట్లేదు. ఎంత పెద్ద యాక్టర్ అయినా అవ్వని. కథ బాగోకపోతే సినిమా ఒక మాస్ ఆడియన్స్ అంటే ఆహ్, లుంగీ కట్టుకొని, గడ్డాలు పెంచేసుకునేవాళ్ళు కాదు. మాస్ అంటే హై నంబర్. ఎక్కువగా జనాలకి నచ్చకపోతే ఆ సినిమా పోస్టర్ నెక్స్ట్ డే కనిపించట్లేదు థియేటర్‌లో. సో, ఇలాంటి సిట్యుయేషన్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడెక్కడ 100 రోజులు సినిమాలు, 50 రోజులు కూడా కష్టమే అసలు. 50 రోజులంటే ఒక 10 రోజులు ఆ సినిమా బావుంటే ఒక 10, 15 రోజులు ఆడుతుందంటే దాని తర్వాత కూడా అసలు ఇంకా ఆడట్లేదు. నాకు తెలిసి నేను 50 రోజులు, 100 రోజులు ఎప్పుడు చూసానంటే ఆహ్, 2016 సంవత్సరంలోనే నేను లాస్ట్ టైమ్ చూసా. ఈ 50 రోజులు, 100 రోజులు సినిమా ఆడడం అనేది. దాని తర్వాత ఏంటంటే చాలా వరకు ఇది తగ్గిపోతుంది అసలు కనిపించట్ల. సో, ఇలా సిట్యుయేషన్స్ అనేవి ఇలా ఉంటాయి. అంటే అంతకుముందు ఇప్పుడుండే ఏంటంటే చాలా నెగటివిటీ. ఏమన్నా సినిమా రాగానే రివ్యూవర్స్ అందరూ ముందు ఆళ్ళు ఎక్సైట్ అయిపోయి ఏంటంటే, కొంతమంది నెగటివిటీ స్ప్రెడ్ చేసేవాళ్ళున్నారు. కావాలని కొంతమందేంటంటే, నార్మల్‌గా రివ్యూ చెప్పుకునేవాళ్ళున్నారు. కాకపోతే నెగెటివ్ స్ప్రెడ్ చేసే వాళ్ళకి ఎక్కువగా జనాల ఆదరణ ఉంటదనమాట. సో, ఏంటంటే, ఇంక వాళ్ళు ఆ రివ్యూ చెప్పగానే ఎళ్దాం అనుకునే వాళ్ళు కూడా అక్కడ ఆగిపోయేవాళ్ళుంటారు. అంటే నాని కూడా కొన్ని సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఇప్పుడున్న నెగటివిటీ చూస్తుంటే చాలా దారుణంగా అనిపిస్తుంది. నేనిప్పుడు గనక వచ్చుంటే నేను సక్సెస్ అయ్యేవాడిని కాదని ఒక సందర్భంలో నాని కూడా చెప్పడం జరిగింది. ఈవెన్ నందిని రెడ్డి కూడా ఆవిడ ఒక సమయంలో చెప్పారు. ఆవిడ 'అలా మొదలైంది' అనే సినిమా చేసినప్పుడు ఆ సినిమాకి శాటిలైట్ రైట్స్ బాగా వచ్చాయి. ఇప్పుడైతే ఆ సిట్యుయేషన్ కూడా లేదు. ఏంటంటే ఇప్పుడున్న ఈ నెగటివిటీ ఏంటంటే ఒక సినిమా నిజంగా బావున్నా సరే మళ్ళీ నెగెటివ్ యాస్పెక్ట్స్ వెతికేవాళ్ళు ఇంకా ఉన్నారు. సోషల్ మీడియాలో చాలామంది మీమర్స్ కానీ, ట్రోలర్స్ కానీ చాలామంది సినిమా బావుంది. అనానిమస్‌గా సినిమాకి సూపర్ హిట్ టాక్ వచ్చింది. అయినా సరే ఇంకొక నెగెటివ్ వెతికేవాళ్ళుంటారు. అదేంటంటే ఇంకా కొంతమందికుండే ప్రాబ్లమ్ ఏంటంటే ఒక 10 మంది బావుందని అంటే అనానిమస్‌గా 10 మంది బావుందనే టాక్ వినిపిస్తే వాళ్ళకస్సలు నచ్చదనమాట కొంతమందికి. అలా కూడా చాలామంది ఉంటారు. ఏదేమైనా సరే ఈ సోషల్ మీడియా ఎక్స్‌పోజర్ వల్ల కూడా కమర్షియల్ సినిమా తగ్గిపోతుంది. వీళ్ళేంటంటే మెయిన్‌లీ మీమ్ రిఫరెన్స్ తీసుకెళ్ళి థియేటర్‌లో పెట్టడం అనేది చాలా సగం పైగా ఇంట్రెస్ట్ పోతుంది దీనివల్ల. అలా కమర్షియల్ సినిమాలనేవి ఈ మధ్య కాలంలో వర్కౌట్ అవ్వట్ల. ఒకప్పుడు ఒక డికేడ్ బ్యాక్ అనేది చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఆ సినిమాలే ఇప్పుడు రిలీజ్ కూడా చేస్తున్నారు. మీరందరూ థియేటర్స్‌కెళ్ళి ఆ ముందు రోజే టికెట్స్ బుక్ చేసుకొని థియేటర్స్‌కెళ్ళి ఎంజాయ్ చేస్తున్నారు ఆ కమర్షియల్ సినిమాల్ని. ఇప్పుడెందుకు వర్కౌట్ అవ్వట్లేదంటే జనాలకి ఇంకా అర్థమైపోయింది. అంటే ఒక హీరో తొడగొడితే ట్రైన్ ఆగిపోయిద్దా? అనే క్వెషన్ వాళ్ళకి రైజ్ అవుతుంది. నిజంగా అలా జరుగుద్దా? లాజిక్స్ లేకపోతే ఆడియన్స్ టాలరేట్ చేయట్ల. సింపుల్‌గా చెప్పాలంటే ఆహ్, ఇప్పుడున్న చాలా వరకు కమర్షియల్ సినిమాలేంటంటే క్రింజ్ అయిపోతున్నాయి. అంటే ఆఫ్‌కోర్స్ ఆ మేకర్స్ చాలా కష్టపడి ఉంటారు. అందరూ టెక్నీషియన్స్ అందరూ కష్టపడి ఉంటారు. బట్ కాకపోతే ఏంటంటే ఎండ్ ఆఫ్ ది డే అవుట్‌పుట్ వచ్చేసరికి ఆడియన్స్‌కి జడ్జ్ చేసేస్తున్నారు. క్రింజ్ అయిపోతుంది. సింపుల్‌గా చెప్పాలంటే ఇప్పుడున్న సినారియోలో ఆడియన్స్ దే డోంట్ వాంట్ టాలరేట్ ద షిట్. ఏదైనా
తీస్తే ఎంత పెద్ద స్టార్ హీరోని పెట్టి ఏదైనా చూపిస్తే చూస్తారు అని అనుకుంటే ఆడియన్స్ అస్సలు చూడట్లేదు. వాళ్ళు చాలా తెలివి మీరిపోయారు ఆడియన్స్. ఇప్పుడు చెప్పా కదా! నేను ఇందాకే చెప్పినట్టు ఇప్పుడు సినిమా అనేది 60-70% సాటిస్ఫాక్షన్ కోసం తీసుకుంటేనే. ఇంకా మిగతా 30-40% ఏమన్నా అనుకోకుండా సినిమా జనాలకి నచ్చి ఏమన్నా లాభాలు రావచ్చేమో గానీ చాలా వరకైతే సాటిస్ఫాక్షన్ కోసం సినిమాలు తీసుకోవడమే. సో, ఈ విషయంలో ఏంటంటే ఆర్ట్ ఫిల్మ్ మేకర్స్ వాళ్ళు ఎప్పటినుంచో, ఇప్పుడు కాదు ఎప్పటినుంచో వాళ్ళు ఈ సేఫ్ జోన్‌లోనే ఉంటారనమాట. ఎందుకంటే మహా అయితే వాళ్ళ సినిమా థియేటర్‌లో ఏదో కొంతమంది జనాలు రావచ్చు. బట్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో వాళ్ళ సినిమా అవార్డ్ విన్నింగ్ మోస్ట్‌లీ ఆర్ట్ ఫిల్మ్స్ అనగానే ఏదో ఒక ఫిల్మ్ ఫెస్ట్‌లో అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్‌గానే ఉంటదనమాట. సో, ఏంటంటే వాళ్ళైతే అప్పటికి ఇప్పటికి వాళ్ళైతే సేఫ్‌గానే ఉన్నారు చాలా వరకు. సో, ఎవరు నష్టపోతున్నారంటే కమర్షియల్ ప్రొడ్యూసర్స్, కమర్షియల్ ఫిల్మ్ మేకర్స్ వీళ్ళే నష్టపోతున్నారనమాట. ఆర్ట్ ఫిల్మ్స్ అప్పుడు సేఫ్‌గానే ఉన్నారు. ఇప్పుడు సేఫ్‌గానే ఉన్నారు. సో, ఈ కమర్షియల్ సినిమాలు ఈ మధ్య కాలంలో ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి? మీ పర్స్‌పెక్టివ్ ఇంకా ఏముందో అది కూడా కింద కామెంట్స్‌లో షేర్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.